ప్రతి శనివారం సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్న అభయహస్త గోవింద మండలి సభ్యులు జగన్నాథం. తిరుపతి నగరంలో అభయహస్త గోవింద మండలి సభ్యులు జగన్నాథం ప్రతి శనివారం నిరంతరం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి. మానవ సేవే మాధవ సేవ అనే భావనతో అనాథలు, నిరాశ్రయులకు టిఫిన్, బిస్కెట్లు, త్రాగునీటి బాటిళ్లు పంపిణీ చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే తిరుపతి మున్సిపల్ పార్కులో పక్షులకు ఆహారం వేస్తూ మూగజీవాల పట్ల తన మానవత్వాన్ని చాటుతున్నారు. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ప్రతి వారం క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జగన్నాథాన్ని తిరుపతి మున్సిపల్ పార్క్ అసోసియేషన్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. సమాజానికి ఆదర్శంగా నిలిచే ఈ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జగన్నాథం, జయగోపాల్, పార్థసారథి, సురేష్, కవితమ్మ, శంకరమ్మ, సత్య, మధు, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈ పవిత్ర పుణ్యక్షేత్రమైన ఈ తిరుపతిలో రాముల వారి గుడి దగ్గర ఈ భజన మందిరం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర గత 12 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం, చక్కటి భోజనం అంటే అన్ని నాణ్యతతో కూడుకున్నటువంటి భోజనం జైపాలన్న గారి ఆధ్వర్యంలో ఈ గుడి దగ్గర జరుగుతుంది. మేము కూడా సహాయ సహకారాలుగా ఉడతా భక్తితో మేమందరూ కూడా పాల్గొని ఒక్కొక్కరు విధానంతో ఒక్కొక్క రోజు బర్త్డేలకైతేనేమి, జన్మదినానికైతేనేమి, అదేవిధంగా తద్దినాలు అందరూ కూడా మా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు అందరూ కూడా ఒక్కొక్క రోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా చల్లగా ఉండాలని మేమందరూ వెంకటేశ్వర స్వామికి సేవకులు కాబట్టి ఈ తిరుపతిలో పుట్టినందుకు ఆయనకి సేవ చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోకుండా తిరుపతిలో 4 వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళ దగ్గర కూడా ప్రతి శనివారం 1 గంటకి చేయాలని మేము కంకణం కట్టుకున్నాం. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉంటే ప్రతి శనివారం కూడా ఈ 4 గుళ్ళ దగ్గర కూడా ఈ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టి చేయాలని మా కోరిక తపన పడుతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం నెరవేర్చేదానికి భగవంతుని ప్రార్థిస్తున్నాం. కాబట్టి మాతో ఉన్నటువంటి స్నేహితులు, వాళ్ళ బంధువులు, శ్రేయోభిలాసులు అందరూ కూడా సహకరిస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమం ఆపకుండా ఎప్పుడూ చేయాలని మేము కోరుకుంటున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా తెలియని వాళ్ళు కూడా అందరూ తెలుసుకొని మీరందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొంటే మనం జన్మించిన దానికి ఉడతా భక్తి సహాయం ఏదో మనకున్న దాంట్లో కొద్దిగా చేస్తే అందరూ కూడా ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మేమందరూ వెంకటేశ్వర స్వామి సేవకులుగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఏడుకొండలవాడు గోవింద, వెంకటరమణ గోవింద, ఆపద్ బాంధవ గోవింద.